इयाकुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं हृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసం ఏవో లేనిపోయి మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్ల పెళ్లి అయిపోతుంది, నీ వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాసి పెట్టుకుని బల్ల బుద్ధి చెబుతున్నా హరి హరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి, మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏముండదు. అది తర్వాత ఏడిపే. ఎందుకంటే మీకు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం, తర్వాత అంత దానివల్ల ప్రయోజనం. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు యథార్థాన్ని తెలుసుకోండి చాలు. సింహరాశి వారికి ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ సింహరాశి వారికి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే వెనక రాశి అనేటువంటి కర్కాటకంలో 17 రోజులు ఉంటున్నారు. అది వ్యయస్థానం అంటారు దాన్ని. ఇక్కడ జన్మంలో 14 రోజులు సంచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు నెల 31 రోజులు కాబట్టి. అయితే ఇక్కడ ఈ రవి వ్యయస్థానంలో కానీ ఇటు జన్మంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. వ్యయస్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయము, ధన నష్టము, అలాగే కొంతమందికి కలతర నష్టము, అలాగే కొంతమందికి కొన్ని దొంగ బుద్ధులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, తప్పుడు పని చేసేటవాళ్ళు, అటువంటి వాళ్ళకి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఈ సూర్యుడి వల్ల ఏర్పడుతూ ఉంది. అలాగే ఇక ఈ సింహరాశిలో శుక్రుని యొక్క సంచారం 2 రోజులు జరుగుతోంది. తదుపరి 31 రోజులకు గాను మిగతా 29 రోజులు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తోంది. ఇక్కడ శుక్రుడిని మనం చెప్పుకోవాలంటే 2 స్థానాల్లోనూ 2 రోజులు సంచారం చేసినా కూడా అటు సింహంలోనూ చాలా మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, అంతా ఒక డివోషనల్ గా ఉండటము, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆలోచనలు ఈ విధంగా ఉంటుంది శుక్రుడి యొక్క ప్రవర్తన 2 రోజులు. 29 రోజులు ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు ఉండదు. మాట కూడా చాలా చక్కగా మాట్లాడటం, ఎదరవాడికి ఇంకా మాట్లాడితే బాగుండు ఈయన అనిపించేటట్టుగా విధంగా సబ్జెక్టు ఉంటుంది అనమాట. ఆ విధంగా మాట్లాడటం, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండటము ఉంది. ధనానికి లోటు రానివ్వరు. ఈ విధంగా శుక్రుడు 2 స్థానాలలోనూ కూడా నెలకి నెల అంటే 31 రోజులు కూడా శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక సింహ రాశిలోనే కేతు యొక్క సంచారం జరుగుతోంది. కేతు యొక్క సంచారము జన్మంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఎట్లా అంటే అక్కడ వచ్చేటప్పటికి కేతువు మనకి చెడు ప్రవర్తన, చెడు వైపుకే ఆలోచనలు రావటము, ఇట్లాంటివి. ఇంతకుముందు కొంతమందికి కొంత వయసు అయిన వారు ఉన్నారనుకోండి ఈ రాశిలో వాళ్ళు, వారికి కొన్ని అలవాట్లు ఉంటే మరింత దానికి బానిస అవటం లాంటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ కేతు వల్ల. ఇక చెప్పాలి ఏంటంటే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ఎవరైనా 2, 3, 4, 5 కలిసి ఒక భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన అభిప్రాయ భేదం
ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒకరికి ఒకరు కొంచెం ఇంట్లో కూడా ఎప్పుడు కానీ భిన్నాభిప్రాయాలు ఏర్పడినప్పుడు మనకి ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదండి. ఇంట్లో ఏదో వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, తినాలి, వెళ్తాం, అంతవరకే ఉంటుంది. కానీ మిగతావన్నీ కూడా సవ్యమైనటువంటి పద్ధతిలో నడవు వ్యవహారం. ఆ విధంగా ఉంటుంది కుటుంబ వ్యవహారంలో. భర్తల మధ్యన అనుకూలం కూడా సప్తమ స్థానంలో రాహు వలన. ఇక అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానం అనేది ఆయుస్థానంలో ఆయుకారకుడైనటువంటి శని భగవాన్ ఉన్నాడు. దీన్ని అష్టమ శని అంటారు. ఈ అష్టమ శని అనేటటువంటిది కొంచెం రాజదండన, పెద్ద దుఃఖం, మన వారే కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, మనం పూజనీయులుగా భావించేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎవరికో పెద్ద హఠాత్ మరణం సంభవించవచ్చు, ధన నష్టం జరగవచ్చు, అవమానాలు, పరాభవాలు, ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం వలన. ఇకపోతే దశమ స్థానంలో కుజుడు ఒక 2 రోజులు, అలాగే ఏకాదశ స్థానంలో 29 రోజులు సంచారం చేస్తున్నారు. దశమ స్థానంలో 2 రోజులు కాస్త పక్కన పెడితే, అంటే నెలలో మరి చాలా తక్కువ కదండి. 31 రోజుల్లో 2 రోజులు అంటే పెద్ద కాదు. అంటే ఆ 2 రోజులు దాని ప్రభావం ఉండదాని కాదు, ఉంటుంది, కానీ తక్కువ ఉంటుంది. 29 రోజులు ఇక్కడ మీకు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ధనానికి లోటు ఉండదు, ధనార్జన బాగుంటుంది. ఏ పని మొదలెట్టినా కూడా దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుజ భగవానుడు ఇక్కడ ఈ సింహరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుడు 5వ స్థానంలో, బుధుడు 5 రోజులు మాత్రము ఏకాదశ స్థానంలో 5 రోజులు చాలా సుఫలితాలు ఇస్తాడు. తదుపరి 5వ స్థానం అయిపోయిన తర్వాత ఆయన వ్యయ స్థానమైనటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 24 రోజులు ఉంటారు. వ్యయ స్థానంలో బుధుడు శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వ్యయ స్థానంలో అంటే ఆయన కూడా ధన వ్యయము, ధన నష్టము, కళత్ర నష్టము, మనోవిచారము, కొంతమంది ఎవరన్నా దుర్మార్గులు ఉంటే వాళ్ళకి కూడా కారాగార శిక్ష, ఈ విధమైన ఫలితాలని ఆయన కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఇకపోతే మనకి ఈ విధమైనటువంటి గురువును కూడా మనం చెప్పుకోవాలి. గురువు కూడా వ్యయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఆ గురువు వ్యయ స్థానంలో ఆయన కూడా ధన వ్యయము, ధన నష్టము, ఇవన్నీ కూడా ఒక రాశిలో ఎన్ని గ్రహాలున్నా అందులో ప్రతికూలంగా ఉన్న గ్రహాలు వేరే ఫలితాలు ఇస్తాయి. కానీ ఇంచుమించుగా రవి, మీకు ఇక్కడ సింహ రాశి గురించి మనం చెప్పుకుంటున్నాము కాబట్టి దీనికి వ్యయ స్థానం అవుతుంది. రవి శుభ ఫలితములను ఇవ్వజాలడు, గురువు శుభ ఫలితములు ఇవ్వజాలడు, బుధుడు కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. జత ఆ వ్యయ స్థానంలో ఉన్నటువంటి ఏ ఒక్క గ్రహం, అక్కడే కనుక మరి శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన వ్యయ స్థానంలో శుభఫలితాన్ని ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం. అలా ఉంటాయి పద్ధతులు. కొన్ని గ్రహాల యొక్క రాశిని బట్టి ఫలితాలు నిర్ణయం చేశారు. అందులో ఎక్కువ తక్కువ అనేటటువంటిదన్నీ మళ్ళీ మూర్తిమంతాన్ని బట్టి వస్తాయి. ఇక్కడ మీకు ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కనబడుతుంది సింహరాశి వారికి. కాబట్టి వీరికి శుక్రుడు పూర్తి అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాడు. ఇక్కడ బుధుడు ఒక 5 రోజులు, కుజుడు మళ్ళీ ఏకాదశిలో ఉన్నారు కాబట్టి ఆయన మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధమైన గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాల యొక్క పూజ చేసుకోండి. తగిన విధంగా ఎక్కువ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ధనాన్ని ఆచితూచి ఖర్చు పెట్టండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కోపానికి పోవద్దు, కొంచెం నిదానించండి. ఈ మాట అనొచ్చా అనకూడదా అని. లేకపోతే మాట వలనే మనకి మనుషులు దూరం అయిపోతూ ఉంటారు. అదే ఒక గుర్తుపెట్టు. శుభం పోయా.